స్థానిక సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీనివాస కళ్యాణ మండపం నందు 101 మంది ఐరవైశ్య పేద మెరిట్ విద్యార్థులకు మండవ సీతారామాంజనేయులు అండ్ జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మిత్ర మండలి నిర్వహణలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, నాగసరపు సుబ్బారావు గుప్తా, విజయ్ కుమార్, మండవ సీతారామాంజనేయులు, చేగు వెంకటేశ్వరరావు, తటవర్తి వెంకట రామకుమార్, గాయత్రి, భాస్కర్ రావు, వనమ సాంబశివరావు, పెనుగొండ ప్రభాకర్, బుచ్చి ప్రసాద్ చేతుల మీదుగా స్కాలర్షిప్లు అందజేశారు. ఆర్యవయసులు ఎల్లప్పుడూ దేవాలయాలకు, విద్యలకు, ఆశ్రమాలకు, అన్నదానాలకు తమకు వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని విరాళంగా ఇచ్చి సమాజ అభివృద్ధికి తోడ్పడతారని శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు అన్నారు. మండవ సీతారామాంజనేయులు మాట్లాడుతూ 101 మందికి 2000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ గత 8 సంవత్సరాలుగా అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఒక చక్కటి కార్యక్రమం. ఎంత సంపాదించినా కానీ, కొన్ని వేల కోట్లు దాచిపెట్టుకున్నా కానీ ఒక దానగుణం ఉంటే ఆ వ్యక్తి యొక్క కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందుతుంది. అటువంటి గుణాల్ని ఆపాదించుకున్న మండవ సీతారామాంజనేయులు గారికి, జయశ్రీ గారి ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఎంత సంపాదించినా కానీ ఎంతో కొంత దానం చేయాలి, పేద ప్రజలకు ఆదుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు P4 అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వ్యక్తిని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడ పుడతామో తెలియదు. మంచి భూమి మీద పుట్టినప్పుడు ఏ కులంలో పుడతామో, ఏ మతంలో పుడతామో తెలియదు. పేద వర్గాల్లో పుడతామో, డబ్బులున్న వాళ్ళలో పుడతామో మనకు తెలియదు. అది మన పుణ్యఫలాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనకు అదృష్టం కలిగినప్పుడు, ఆర్థిక పరంగా మనం కుబేర్లుగా మారినప్పుడు ఈ ప్రజలను ఆదుకోవాలని బాధ్యత ఒక రాజు ఏ విధంగా ఆదుకుంటాడో ప్రజల్ని, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ మరి ప్రభుత్వాలు కానీ వాళ్ళని ఆదుకోవాలి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసి మరి వాళ్ళ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి GST బాగా తగ్గించారు. విద్యార్థులకు అందరికీ నా నమస్కారములు. సుమారు 8 సంవత్సరాల నుంచి విద్యాదానం గొప్పది అని గ్రహించి మొదటి సంవత్సరం 50 మందికి, రెండో సంవత్సరం 60 మందికి అట్ట పెంచుకుంటూ ఈ సంవత్సరం 101 మందికి ఇవ్వటానికి నిర్ణయించుకొని ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాము. తీసుకున్నటువంటి విద్యార్థులు కూడా దీనిని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తులో బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదములు. మండవ సీతారామాంజనేయులు జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారి తరఫున మండవ సీతారామాంజనేయులు గారు గత 8 సంవత్సరాలుగా పేద ఆర్య వైశ్య విద్యార్థులకు సంవత్సరానికి 2000 రూపాయల చొప్పున వితరణ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వారు దీన్ని పెంచుకుంటూ ఈ సంవత్సరం 101 మంది విద్యార్థులకు ఇవ్వటం జరిగింది. ఇదే రకంగా వారు మరిన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా వారి కుటుంబం తరఫున మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ప్రతి సంవత్సరం మేము అందరం కూడా సహకరిస్తామని చెప్తూ వారికి మరొక్కసారి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పి సీతారామస్వామి వారిని ప్రార్థిస్తూ నమస్కారం.